శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈరోజు అండి మనం అంటే ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తిని మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం. అయితే అండి ఆల్రెడీ చెప్పిన అంశమే చిత్తూరు నాగయ్య గారి విషయంలో ఏమైందంటే కొన్ని అంశాలు ఉన్నాయి చెప్పాల్సిన ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఆయన లైఫ్ లో మనం చాలా వరకు చెప్పుకున్నాం. కాకపోతే ఏంటంటే త్యాగయ్య లాంటి సినిమా చేసిన వ్యక్తికి ఎందుకు అంత అపజయం ఏంటి జీవితంలో? ఏం జరిగి ఉంటుంది చెప్తాను. త్యాగయ్య ఈయన ఏ సినిమా చేసి నాగయ్య గారు ఏ సినిమా చేసినానండి, ఒక తపస్సులా చేసేవాడు ఆయన. అది ఒక భక్తి సినిమా చేశారనుకోండి, దాంట్లో మునిగిపోయేవాడు ఆయన. అలాగే త్యాగయ్య అంత తాదాత్మ్యంగా చెందేటట్లుగా కూడా తీశారు ఆయన. త్యాగయ్య అంత ఆయనే నిర్మాత, ఆయనే సంగీతం, ఆయనే పాటలు, అన్నీ ఆయనైతే ఘన విజయం సాధించింది. అదే ఎంతటి ఘన విజయం సాధించిందంటే మైసూరు మహారాజు గారు ఈ త్యాగయ్య గురించి తెలుసుకుని ఆయన్ని పిలిపించి శాల్వా తన ప్యాలెస్లో శాల్వా కప్పి 101 బంగారు నాణాలు ఇచ్చాడు ఆయనకి. 101 బంగారు నాణాలు. తర్వాత ఈ త్యాగరాజ స్వామి ఇటు కదా తమిళనాడు కదా, తిరువాన్కూరు మహారాజు కూడా పిలిపించి ఆయనకు బహుమతులు ఇచ్చి అభినవ త్యాగరాజు అని బిరుదు కూడా ఇచ్చాడు ఆయన. ఇంతటి తాదాత్మ్యం చెంది ఆయన నటించేవాడు నాగయ్య గారు. భక్తి అయితే భక్తి అలాగే ఉండే, మనం తెలుసు ఆయన గురించి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆ తర్వాత పిక్చరు చేసినప్పుడు ఈయన ఆఫీస్ని ఏం చేశారంటే, ఆయన ఎవరిని కాదనే కాకుండా దాన ధర్మాలు చేసి వాళ్ళ ఆఫీసులో ఎవరు పడితే వాళ్ళు తినేసి, ఎన్ని కార్లు ఉన్నా అన్ని కార్లు సొంతానికి ఉపయోగించుకుని మిస్యూజ్ చేశారు ఆయన ఆఫీస్ని. ఆయన ఇచ్చేదంటే ఆయన చూసుకోలేరు కదా, ఎవరికి ఏం కావాలంటే ఇచ్చేయండి అనేవాడు. ఆ దాన ధర్మాలు ఆయన్ని పాడు చేసిన ఒక విధంగా. ఇచ్చేదంటే మంచి చేస్తే మంచి జరగాలి, కానీ వీళ్ళకి చెడు జరిగింది చాలామందికి. సావిత్రి గారు లాంటి వాళ్ళకి కూడా. రైట్, అవును ఏమండి, అలాంటివి జరిగింది. చివరికి ఏం జరిగిందంటే, ఈయన ఇంత వైభవంగా పెరిగిన మనిషి 500కి 1000 రూపాయలకు కూడా పక్కన యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే పరిస్థితి వచ్చింది. ఏది ఒకనాడు 1,00,000 రూపాయలు తీసుకున్న ఎవరూ తీసుకొని రెమ్యూనరేషన్ తీసుకుని యాక్ట్ ఇస్తామని ఎంతోమంది వెనకాల పడ్డ నాగయ్య గారు 500కి 1000 రూపాయలకి ఒకరోజు క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు వేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఈయన ఏం చేశారంటే, ఒకసారి ఈ సెట్లో ఉండగానే ఈయన గురించి తెలిసిన ఈ మాట్లాడుకుని నాగేశ్వరరావు గారు షూటింగ్లో ఏదో జరుగుతుండగా ఈయన ఇబ్బంది తెలుసుకున్నారేమో. ఆయన నాగయ్య గారు నాగేశ్వరరావు గారు మీద చదువుతూ, ఒక బాబు 1000 రూపాయలు ఇస్తారా అని అడిగాడు. 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన. నాగేశ్వరరావు ఇమ్మీడియట్గా ఇచ్చాడు. ఇమ్మీడియట్గా ఇచ్చిన తర్వాత సరే కొంతకాలం అయిపోయింది. ఈయన ఎలా తీరుస్తాడు మళ్ళీ? నెక్స్ట్ మళ్ళీ ఏదైనా వేషం వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవ్వాలి. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనకి డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చి మళ్ళీ మెడ్రాస్లో షూటింగ్ పక్కనే కదా, అందుకని వచ్చినప్పుడు 1000 రూపాయలు అప్పు ఇచ్చారు కదా ఈయన. బాబు ఇదిగోని అప్పు తీసుకొని చెప్పి 1000 రూపాయలు ఇవ్వబోయాడు ఈయన ఈ నాగేశ్వరరావు గారికి. ఒక్కసారి అలా చూసా, నాగేశ్వరరావు లుక్ ఉంటుంది కదా. సరే నాగయ్య గారు, మీరు నాకు డబ్బు ఇచ్చి రుణం తీర్చేసుకుందాం అనుకుంటున్నారా? నేను ఇచ్చింది తీసుకోవడానికి కాదు, మీకు నాకు మధ్య ఈ రుణానుబంధం ఉండాలి. అంచేత మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. కాదు బాబు, తీసుకో బాబు అన్నారు. నేను చెప్తున్నాను కదా నాగయ్య గారు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఇప్పుడు షార్ట్లో ఉన్నాను అని చెప్పేసి ఆయన ఎలాగోలా పంపించేసి ఇలా 2-3 సార్లు జరిగింది. ఆ 2-3 సార్లు జరిగినా కూడా నాగేశ్వరరావు గారు తీసుకోలేదు. ఎందుకంటే అప్పట్లో ఆ నటుల మధ్య ఎలా ఉండేదంటే, ఆ 1000 రూపాయలు తీసుకుంటే నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ పడిపోయేది. ఎందుకంటే ఒక ఇబ్బందిలో ఉన్న తోటి ఆర్టిస్ట్కి ఆయన ఒక విధంగా అప్పు ఇచ్చాడు. ఆయన ఊరికినే తీసుకుందామని అవతల ఆయన అనుకోలేదు, ఊరికినే ఇద్దామని ఈయన అనుకోలేదు. కానీ ఈయన తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడేవాడు ఆయన మనస్తత్వ రీత్యా. అందుకని ఒక పెద్దవాళ్ళకి ఇచ్చింది మనం దాన్ని అప్పుగా భావించకూడదని నాగేశ్వరరావు గారు అనుకున్నారు.
కానీ అప్పుగా తీసుకుంది ఊరికనే ఉంచుకోకూడదని నాగయ్య గారు అనుకున్నారు. ఇద్దరు గొప్ప వ్యక్తులే. అంచేత ఇలాంటి ఇన్సిడెంట్ అంటే ఇక్కడ ఇంకోటండి, అప్పుడప్పుడు మనకి కొంతమంది అంటా ఉంటారు ఏఎన్ఆర్ గారు అసలు ఎవరికి సహాయం చేయరు. అయ్యయ్యో పిచ్చినారు అంటారు కదండి. అదే ఇంకొకటి తెలుసా మీకు, కర్ణమ్మ గారి భర్త రాజరాజేశ్వరి కంపెనీ 15 రోజులకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే. రాజరాజేశ్వరి కంపెనీ కేబి నాగభూషణ్ గారు ఆవిడ భర్త. అమ్మవారి ఉపాసకురాలు ఆవిడ కన్నమ్మ గారు. ఓకే. ఉపాసకురాలు అయితే రాజరాజేశ్వరి కంపెనీ మీద పెట్టి 15 రోజులకు ఒకసారి జీతాలు ఇచ్చారు వాళ్ళు. ఓకే. అలాంటి కంపెనీ అది. అది ఇబ్బంది వస్తే ఆయన చెవుడు కూడా కొంత ఉంది నాగభూషణ్ గారి లాగా. కేబీ చాలా పిక్చర్లు డైరెక్ట్ చేశాడు ఆయన. ఆయనకి ఆవిడ గారు పోయిన తర్వాత బ్యాంకులో అప్పట్లో 25,000 రూపాయలు వేసి అది ఆయనకి చెందేటట్టుగా, ఆయన వడ్డీ డబ్బులతో తినేటట్టుగా ఆయనకి ఇచ్చారు నాగేశ్వరరావు గారి, అక్కినే నాగేశ్వరరావు గారి. ఓకే. ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే నాగేశ్వరరావు ఏం చేస్తారంటే అండి, ఎవడికి పడితే వాడికి ఇవ్వడు. అది జెన్యునా కాదా కేసు. ఇప్పుడు కొంతమంది చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారండి. ఇప్పుడు మా గురువు గారు చాలా అపార్థదానాలు చేశారు, దాసనారాయణరావు గారు, అందులో సందేహమే లేదు. ఎవడు పడితే వాడికి బతిమాలితే కష్టాలు చెప్పుకుంటే చేతికి ఎముక లేకుండా ఇచ్చేసేవాడు ఆయన. అలాగే చాలా మంది దెబ్బతిన్నారు వాళ్ళు కూడా. అలాగే సావిత్రి గారు, మనకి అందుకనే ఇవన్నీ చంద్రమోహన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈయన. ఎందుకు నాగయ్య గారిది కూడా అదేగా, నాగయ్య గారిది కూడా అదే, మనం మాట్లాడుకుంటున్న ఆయన కూడా అదేగా. అంత సంపాదించిన వ్యక్తి, ఆ రేణుకా ఫిల్మ్స్ అనే దీంట్లో ఆఫీస్లో అసలు విచ్చలవిటంటండి. ఎవడు పడితే వాడు వచ్చి ఫోన్ చేసేయటం, ఎవడు పడితే వాడు కారు తీసుకుని వెళ్ళిపోవటం పర్సనల్ యూజ్కి. అంచేత అంటే ఎవరు అడిగేవాళ్ళు ఎవరున్నారండి. నాగయ్య పోన్నైనా ఉన్నది కాబట్టి తింటారు, లేకపోతే ఏముంది అంట ఆయన మంచితనం. ఎంచేతంటే బాధలు పడి వచ్చుంటారు కదండి వాళ్ళు, ఇంకెవరు బాధపడకూడదని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మన అవసరాలు తెచ్చుకుందాం, మనకు ఇప్పుడు ఇక్కడ తప్పితే ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకుపోదామని వీళ్ళు ఆలోచిస్తారు. అలాగే నాగయ్య గారి దాంట్లో ఇంకొక యాక్టింగ్లో ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి ఉందండి. స్వర్గసీమలోనూ ఇంకో దాంట్లో ఏదో పిక్చర్లోనండి ఆయన ఒక పని మనిషిని లైన్ వేసే క్యారెక్టర్ అది. ఎప్పుడు ఏదో ఒకటి ఆ లైన్ ఎలా వేయాలని నీకు తెలియదు. ఎవరికి? నాగయ్య గారికి తెలియదు. ఇప్పుడు యాక్ట్ చేయాలి కదా, యాక్ట్ చేసి ప్రతిదీ తాదాత్మ్యం చెందుతాడు ఆయన. భక్తి అయితే భక్తి, ఇది చెప్పాను కదా నేను, మహర్షి అయితే మహర్షి, ఇలాగా ప్రతిదీ ఆయన ఎలా చేయాలో ఆయన తెలియనప్పుడు తెలుసుకోవాలనుకుంటాడు. ఇగో ఇలా ఉండాలా అంటే అనుకుంటారు. ఆయన ఏమనుకున్నాడంటే ప్రాక్టికల్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర డైలాగులు ప్రాక్టీస్ చేసుకున్నట్టే. ఇంటి దగ్గర ఎవరు చుట్టాలు అమ్మాయి వచ్చింది, వస్తే చుట్టాలుంటే ఆ అమ్మాయి దగ్గర ఈయన ఆ పని మనిషితో చేయాల్సిన క్యారెక్టర్ అంతా ఇక్కడ చేశాడు ఈయన. ఆ అమ్మాయి పాపం ఇష్టపడింది, నాగయ్య గారి అంటే ఇష్టపడింది. నిజం అనుకుంది ఆవిడ. నాగయ్య గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనూ యాక్టింగ్, అవును, తను ఎలా చేయాలి సెట్లో చాలా దాన్ని పండించాలనేది తాపత్రయంతో నాగయ్య గారు ఇంటి దగ్గర డైలాగ్ ప్రాక్టీస్ చేసినట్టు అమ్మాయితో, చనువు ఉన్న అమ్మాయితో ప్రాక్టీస్ చేశాడు. చేసేటప్పటికి ఆ అమ్మాయి పాపం ఇన్వాల్వ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు ఎంతైనా ఒక వీక్ క్షణంలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ తర్వాత అందరికి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నాగయ్య గారు. ఈయన ఒక ఆవిడ, ఆ భార్య ఆవిడ నాగయ్య గారికి. ఒక ఆవిడ అంటే ఎన్ని పెళ్లి చేసుకున్నారు? అంటే 2 3 ఉన్నాయండి మొత్తానికి. అంచేత ఒక ఆవిడ ఈవిడ. అంచేత ఇట్లాంటి అంటే సిన్సియర్గా ఆయన అలా అనుకోవాలి పాపం నాగయ్య గారు. ఇచ్చేదంటే ఎంతైనా మగాడు ఇది కదండి. ఆ అమ్మాయి కూడా పాపం నాగయ్య గారు అంటే పెద్ద హీరో, అప్పట్లో పెద్ద హీరో. ఎవరైనా కొంచెం ఇదవుతారు కదా. ఇనిషియేటివ్ నాగయ్య గారి నుంచి కాకపోయినా ఆ అమ్మాయి నుంచి అయినా వచ్చి ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అందనుకోండి, నాగయ్య గారికి తప్పదు. ఇక ఆయన మంచితనం కదా, డబ్బులు అలాగే వదిలేస్తాడు, ఇది అలాగే వదిలేదు. ఆ సెంటిమెంట్ తోటి కనెక్ట్ కావాల్సి వచ్చింది అక్కడ. ఇది ఒక గొప్ప ఇన్సిడెంట్ నాగయ్య గారి జీవితంలో. అంటే నాగయ్య గారు ఏదైనా ఎంత సిన్సియర్గా చేస్తారనే దానికి నటన కానీ ఏదైనా కానీ చేస్తారంటే ఇది ఒక ఉదాహరణ. ఇంకోటండి, నాగయ్య గారు ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవును, మరి ఆ ల్యాండ్స్ ఏమైపోయినాయి? అన్ని అమ్మేశాడండి. మొత్తం 50 ఎకరాలు ఎంత కొన్నాడు అప్పుడు ఆయన సినిమా హిట్ అయిన తర్వాత. మొత్తం తర్వాత సినిమాల్లో పోయినాయండి మొత్తం, రామదాస్ తీసిన తర్వాత.
మీరు ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇంకా అసలు మీకు అంటే ఇంత బతికిన ఆయన ఇలా ఉన్నాడు. అదే చంద్రమోహన్ చెప్పాడుగా. ఇప్పుడు మా అందరం మేము చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఒకటే అనుకున్నాను సావిత్రి గారిని చూసిన తర్వాత, నాగయ్య గారిని చూసిన తర్వాత మా అందరికీ గుణపాఠాలు నేర్పారు వాళ్ళు. అందుకని నేను అప్పటి నుంచి ప్రతి రూపాయి ముందు సెటిల్ చేయాలి, పిల్లలు నాకు ఆడపిల్లలు, నేను పెళ్ళిళ్ళు చేయాలి. అంచేత ముందు అద్దెలు వచ్చేటట్టు మెయింటెనెన్స్, ఈ సినిమా జీవితం పెర్మనెంట్ కాదు, అంచేత ముందు నేను స్థలాలను ఇళ్ళు కొనుక్కున్నాను, నేను ఆ ఇళ్ళు కొనుక్కుని అద్దెలు వచ్చేటట్టు చూసుకున్నాను. నేను ఒకవేళ నాకు సినిమాలు రాకపోయినా కూడా నా పిల్లల చదువు శుభ్రంగా ఉండాలి అనేది ఒక ఇది. అప్పుడే ఆవిడ జలంధర్ గారు కూడా ఆవిడ చెప్పింది, భానుమతి గారి సూత్రం చెప్పింది ఆవిడ. భానుమతి గారు చెప్పారంట, ఎప్పుడైనా సరే మీరు ఖర్చులు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి. అందుకే మీరు చూసినప్పుడు, మీరు ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు ఆ రూమ్ లో అయ్యో అసలు భరించలేమండి. అది చాలా ఎన్నైనా ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా ఒక ఈజీ చైర్లో ఇదివరకు పడక కుర్చీలు ఉండేది, గుర్తుందా మీకు, గుడ్డతోటి, దాంట్లో కూర్చున్నారు ఆయన. అప్పుడు ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా నటే. అది చూశాను. అది ఏం చేద్దంటే చాలా చిన్న కదండి, ఇంత కూడా ఉండదు. నేను వెళ్ళేటప్పుడు గుమ్మం నుంచి ఇలా ఎంటర్ అయ్యానండి, ఏదో ఇవ్వటానికి, ఇన్విటేషన్ ఏదో ఇవ్వటానికి. ఇప్పుడు చూసినప్పుడు నాకు మహానుభావుడు కదా అనిపించింది. అక్కడేమో విగ్రహం ఉంది, తర్వాత పానకల్ పార్క్ లో విగ్రహం పెట్టారు, మూల మెడ్రాస్ పానకల్ పార్క్, ఇక్కడ కూడా పెట్టారు అనుకోండి మన ఫిల్మ్ నగర్ లో. అంచేత మహానుభావుల చరిత్రలన్నీ కూడా ఒకటండి. దీన్ని బట్టి ఎన్ని ఇది వచ్చినా కూడా పరిస్థితుల ప్రాబ్లం వల్ల మన వాళ్ళు ఇచ్చేవుతున్నారు కదండి, అవన్నీ గుణపాఠాలు సార్. మన వాళ్ళని కూడా నమ్మకూడదు సార్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసండి, మనం మన దగ్గర కౌర్లు చెప్తారు చూసారా, మనం ఏదో పోన్లే మనవాడు కదా అనుకుంటాం చూసారా, అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న వాళ్ళే మొత్తం వాళ్ళే వాళ్ళ ఆఫీస్లో దగ్గర ఉన్న వాళ్ళు, అంటే ఆఫీస్లో అండి, దగ్గర ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడు మనం సినిమా చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, నమ్మకస్తులు పనిచేసేవాళ్ళు ఎక్కువ. అంచేత ఇప్పుడు ఎవరైనా సరేనండి, ముందు మన ఫ్యామిలీకి సెక్యూరిటీ చూసుకోవాలంటండి. వాళ్ళందరూ చంద్రమోహన్ కూడా చెప్పింది ఏంటంటే, ముందు మనకి ఎట్టి పరిస్థితుల్లో వస్తాయో మనకు బాగున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిలో చంద్రమోహన్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. ఆయన వీళ్ళు నాగయ్య గారిని చూసిన తర్వాత, సావిత్రి గారిని చూసిన తర్వాత వాళ్ళలాగా మేము ఉండకూడదని చెప్పేసి మేము జాగ్రత్త పట్టడం నేర్చుకున్నాం. అందుకని ఏ రూపాయి ఉన్నా కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను ఇంకా తెలుసా, ప్రగతి రిసార్ట్స్ అయిందనంటండి, చంద్రమోహన్ది. ఆ తర్వాత అది ఏదో అమ్మేశాడట. ఆయన టైంకి వచ్చి అప్పుడు డిస్కస్ చేద్దాం తప్పకుండా. నాగయ్య గారిది ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. నాగయ్య గారు ఏంటంటేనండి, ఆయన పనిచేసినంత కాలం మరి ఆ రాముడే ఎందుకు నిజంగా రామదాసు కష్టం కలిగినట్టు నిజంగా రామదాసు లాగా కష్టపడ్డాడు సార్ ఆయన. ఇప్పుడు రామదాసు ఎంత కష్టపడ్డాడు, అంత తన కోసం నగలు చేయించి, తన కోసం గుడి కట్టించి, ఈ రాజుగారి డబ్బులు వాడుకున్నాడని ఇచ్చేశారు కదండి. ఇప్పుడు ఈయన డబ్బులు అలాగే పోయినాయి రామదాసు లాగానే. అంచేత ఒకవేళ ఆయన పూర్వజన్మలో రామదాస్ ఏమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు. ఇంత బాధలు పడ్డాడు కాబట్టి. రామదాస్ ఇచ్చినప్పుడు కష్టాలు పడ్డాడు ఈయన. ఆ కొన్న పొలాలు అమ్మేశాడు ఆయన. త్యాగకి కొన్న పొలాలు రామదాసులు అమ్మేశాడు ఆయన. అది అంచేత ఎవరైనా సరే ముందు జాగ్రత్త చర్యలు ఉండటం అనేది అవసరం అండి ఎవరి లైఫ్కి అయినాను. అలాగని అత్యాశకు కూడా పోకూడదు, మన దగ్గరే ఉండాలి డబ్బు అని కూడా అనుకోకూడదు.